చేద్దామన్నా చేయలేకపోతుంటారు. ఏదో ఒక డిప్రెషన్కి వెళ్ళి వాళ్ళు నేను ఇది చేయగలుగుతాను లేదా అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలా సొల్యూషన్ ఇస్తారు? ఇది చాలా చర్చించదగిన విషయం అండి. చాలా మందికి ఇది ఏంటంటే మన WHO లెక్కల ప్రకారము ప్రతి నలుగురిలో ఒకరు ప్రస్తుతం డిప్రెషన్తో బాధపడుతున్నారు. ముఖ్యంగా మనసులో ఒక విధమైన బాధ, భయము, నేను అన్ని పనులు చేయగలనా లేదా అనే ఒక అభిప్రాయము, ఏడుపు రావడము, ప్రతి విషయం చాలా కష్టంగా అనిపించడము, చేసే పనుల మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, శక్తి సరిపోకుండా నీరసంగా అనిపించడము, చాలా పెసిమిస్టిక్ వ్యూస్ ఉంటాయి. ఫ్యూచర్ మీద పెద్దగా అంత ఆశ, అవగాహన అలాంటివి ఏవీ లేకుండా ఉండడం, ఒక్కొక్కసారి సూసైడల్ థాట్స్ రావడము, ఒక్కొక్కసారి అటెంప్ట్స్ కూడా చేయడానికి నాకు చనిపోవాలనుంది అని పక్కన వాళ్ళకి చెప్పడము, ఇలాంటివన్నీ చాలా కామన్గా కొంతమంది వ్యక్తుల్లో ఎవరైతే డిప్రెషన్తో బాధపడుతున్నారో వాళ్ళలో ఈ లక్షణాలన్నీ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. ఇంత తీవ్రతతో లేకపోయినా రోజువారీ కార్యక్రమాల్లో అంత ఇంట్రెస్ట్ లేకుండా కాసింత డల్గా ఉండేవాళ్ళం దాన్ని మైల్డ్ వెరైటీ కింద కూడా తీసుకోవచ్చు. సో దీనికి మైల్డ్ నుంచి సివియర్ వరకు దీనికి ఒక రేంజ్ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఈజీగానే ఇప్పుడున్న దొరుకుతున్న ట్రీట్మెంట్ వల్ల ఈజీగానే దీన్ని మనం ఈ యొక్క ఇబ్బంది నుంచి బయటకి రావచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మేము వాళ్ళని పూర్తిగా అసెస్ చేసి దానికి గల కారణాలని మేము అసెస్ చేస్తాం. కావలసిన పరీక్షలు, కావలసిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసేసి దేనివల్ల ఇలా అవుతున్నాడు అనే విషయం మనం తెలుసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఈజీగానే బయటకు రాగలరు. ముఖ్యంగా అందరూ అనుకుంటున్నట్టు మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటవి, మందులు వాడకపోవద్దు అనే ఒక ఫీలింగ్ కన్నా వాడితే త్వరగా తన ఇబ్బంది నుంచి బయటకెళ్ళి తన యొక్క జీవితాన్ని 100% ఫుల్ఫిల్గా ఈజీగా బతకగలడు. అది చాలా మేజర్ అడ్వాంటేజ్. జనరల్గా ఈ రోగానికి ఒకసారి నిర్ధారించబడిన తర్వాత 2 నుంచి 6 నెలల వరకు ట్రీట్మెంట్ అవసరం పడుతుండింది. ముఖ్యంగా ఇందులో చేయాల్సినవి ఏంటంటే, కొంతమందికి కౌన్సిలింగ్ అవసరం పడితే కౌన్సిలింగ్ ఇస్తాము, ఇంకొంతమందికి ట్రీట్మెంట్ అవసరం పడితే ట్రీట్మెంట్ ఇస్తాము. వాళ్ళ యొక్క తీవ్రతకు అనుగుణంగా ఏ ట్రీట్మెంట్ అవసరమైతే ఆ ట్రీట్మెంట్ని మేము ఇస్తాం. ఒక్కొక్కసారి కొంతమందికి అడ్మిషన్ అవసరం పడి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ అది అందరికీ జరగాలని లేదు, ఎంతో కొంతమందికి అలా జరుగుతుంది. కానీ చాలా మట్టుకు మంది కౌన్సిలింగ్తో పాటు ట్రీట్మెంట్తో పాటు దీని నుంచి చాలా ఈజీగా మెరుగై వాళ్ళ యొక్క జీవితాన్ని 100% క్వాలిటీ లైఫ్ వాళ్ళు గడుపుతారు.